హాయ్ హలో వెల్కమ్ టు కొల్లు ముచ్చట్లు. ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ఏఎస్ఐ జాబ్ సంపాదించాలంటే ప్రిపరేషన్ ఎలా చేయాలి, సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఎంత, సిలబస్ ఎలా ఉందో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇప్పుడు ఓవరాల్గా 3 పేపర్స్ అయితే ఉంటాయండి. పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్ 100 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి రీజనింగ్ అండ్ అర్థమెటిక్ ఉంటుంది, ఇది కూడా 100 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 3 వచ్చేసి 200 మార్క్స్కి టెక్నికల్ పేపర్ అయితే ఉంటుంది. ఈచ్ కేటగిరీ వాళ్ళు ఈచ్ పేపర్లో సపరేట్గా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాలి. ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 40% మార్క్స్ అనేవి తెచ్చుకోవాలి. ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే పేపర్ 1 క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి మీరు పేపర్ 1లో 40% మార్క్స్ తెచ్చుకోకపోతే మీ పేపర్ 2 పేపర్ 3 అనేది ఎవాల్యుయేట్ చేయరు. సేమ్ బీసీ కూడా అంతే, 35% మార్క్స్ అనేవి సెక్యూర్ చేసుకోవాలి. సో 100 మార్క్స్ కాబట్టి 35 మార్క్స్, పేపర్ 2 కూడా 100 మార్క్స్ కాబట్టి 35 మార్క్స్, వేరస్ పేపర్ 3 200 మార్క్స్ కాబట్టి 70 మార్క్స్ అనేవి సెక్యూర్ చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 30% తెచ్చుకుంటే సరిపోతుంది ఈచ్ పేపర్లో. ఇక నెగిటివ్ మార్కింగ్ చూద్దాం. ఓన్లీ పేపర్ 1 క్వాలిఫైయింగ్ నేచర్ అండి ఇంగ్లీషు, దీనిలో మాత్రమే మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. అది కూడా పార్ట్ ఏలో 25 మార్క్స్కి 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ సెగ్మెంట్కి మాత్రమే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. 75 మార్క్స్ డిస్క్రిప్టివ్ పార్ట్కి నెగిటివ్ మార్కింగ్ లేదు. పేపర్ 2 పేపర్ 3కి కూడా నెగిటివ్ మార్కింగ్ లేదు. ఒకసారి సిలబస్ అనేది చూద్దాం. మీరు ఇంగ్లీష్ చూసుకున్నట్టు అయితే 10th లెవెల్ అని క్లియర్గా మెన్షన్ చేసినారు. మీరు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న జాబ్ అయినప్పటికీ కూడా 10th లెవెల్లో మాత్రమే ఇంగ్లీష్ అనేది ఉంటుంది. పార్ట్ ఏలో అంటే అబ్జెక్టివ్ టైప్లో వచ్చేసి మీకు వొకాబులరీ, గ్రామర్, కాంప్రహెన్షన్స్ ఉంటాయి. కాంప్రహెన్షన్స్ అనుకోండి మీకు నెగిటివ్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి, అందులోనే ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి. పార్ట్ బి వచ్చేసి డిస్క్రిప్టివ్ టైపు పేపర్ 1లో, ఇందులో వచ్చేసి లెటర్స్, ఎస్ఏ రైటింగ్ ఆఫ్ ఫ్రేసెస్ వీటి ఉంటాయి. ఓవరాల్గా 100 మార్క్స్కి ఇంగ్లీష్ పేపర్ అయితే క్వాలిఫైయింగ్ నేచర్ ఇది. మీకు ఎవాల్యుయేట్ చేసేది పేపర్ 2 పేపర్ 3 మాత్రమే. పేపర్ 2 వచ్చేసి అర్థమెటిక్ అండ్ రీజనింగ్. అర్థమెటిక్ 50 మార్క్స్కి ఉంటుంది, రీజనింగ్ 50 మార్క్స్కి ఉంటుంది. అర్థమెటిక్లో వచ్చేసి ఒకవేళ మీరు కొంచెం మ్యాథ్స్లో వీక్ అనుకుంటే మాత్రం మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, మెన్సురేషన్ ఇలా ఫార్ములాటిక్ బేసిక్ ఉన్న వాటిని కొంచెం అవాయిడ్ చేసుకోండి. మెన్సురేషన్ కానీ ఇంట్రెస్ట్ కానీ లేదు అనుకుంటే అన్నీ చదివితే ఇంకా మంచిది. రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజ్ ఇలాంటివి ఫోకస్ చేయండి, స్కోరింగ్ ఎక్కువ ఉంటుంది. రీజనింగ్లో కూడా అంతే, అనాలిసిస్ ఇవన్నీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. పేపర్ 3 వచ్చేసి టెక్నికల్ పేపరు. ఫస్ట్ వచ్చేసి మీకు కంప్యూటర్ హార్డ్వేర్. ఇక్కడ చూసుకుంటే మీరు డిగ్రీ లెవెల్లో మీరు కంప్యూటర్ సబ్జెక్ట్ ఆల్రెడీ చదివినారు కాబట్టి కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అనేది ఇప్పుడు బీటెక్లో ఉన్నట్టు సిఓ కానీ నెట్వర్కింగ్, మైక్రో ప్రాసెసర్ అంతా డెప్త్ సబ్జెక్ట్ అయితే లేదు. ఓన్లీ రోమ్, ర్యామ్, పీసీ అసెంబ్లింగ్, ఇన్స్టాలేషన్, ట్రబుల్ షూటింగ్, బేసిక్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కంప్యూటర్స్లో. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ సాఫ్ట్వేర్. ఇది కూడా చూసుకుంటే మీరు డాస్ కమాండ్స్, విండోస్ యాక్సెసరీస్, ఫైల్ కంట్రోల్ ప్యానెల్స్, మల్టీమీడియా, ఆర్డీబీఎంఎస్ కూడా మీకు బేసిక్స్ మాత్రమే, ఓన్లీ టేబుల్స్, వ్యూస్ వరకు మాత్రమే, అంతకన్నా డెప్త్లో లేదు. ఎస్క్యూఎల్ అలా అయితే లేదు. ఇది ఒక 50 మార్క్స్. నెక్స్ట్ 50 మార్క్స్ వచ్చేసి అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఇదైతే మీరు చూసుకుంటే ఓన్లీ జస్ట్ ఎంఎస్ ఆఫీస్ మాత్రమే అడిగినారు, ఇంకేం అడగట్లేదు. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్. ఇది 50 మార్క్స్కి ఉంటుంది. ఈ 4 ఎంఎస్ ఆఫీస్కి సంబంధించినవి. నెక్స్ట్ వచ్చేసి మీకు నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్. ఇందులో కూడా ల్యాన్, వ్యాన్ కానీ విపిఎన్ గురించి కానీ యాంటీవైరస్ కాన్సెప్ట్స్, ఎన్క్రిప్షన్, ప్యాకెట్ ఫిల్టర్స్, అంటే మనకి నెట్వర్క్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉంటుంది బీటెక్లో, అంత డెప్త్లో అనేది ఇక్కడ అడగట్లేదు. జస్ట్ అందులో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి అడుగుతున్నారు. సో మీరు గ్రాడ్యుయేషన్ లెవెల్లో కంప్యూటర్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి ఇది అంత డిఫికల్ట్ ఏం కాదు కరెక్ట్గా చదువుకుంటే. సో ప్రిపరేషన్ అనేది స్ట్రాటజిక్గా చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు పేపర్ 1లో ఇందాక చెప్పుకున్నట్టు 25 మార్క్స్ అనేవి అబ్జెక్టివ్, 75 మార్క్స్ అనేవి డిస్క్రిప్టివ్. రీజనింగ్ 50 మార్క్స్ ఉంటుంది, అర్థమెటిక్ 50 మార్క్స్ ఉంటుంది. టెక్నికల్లో వచ్చేసి ఈచ్ కాన్సెప్ట్ 50 మార్క్స్, ఓవరాల్ 200 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇక ఏ బుక్స్ ఫాలో అవ్వాలో చెప్తానండి. రీజనింగ్ అనుకోండి, మీరు ఆర్ఎస్ అగర్వాల్ అనేది స్టాండర్డ్ బుక్, దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్, దాంట్లో ఉన్న ప్రాక్టీస్ బిట్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే అవే యాస్టీస్ ఎగ్జామినేషన్లో వచ్చే ఛాన్స్ కూడా ఉంటాయి. మీకు షార్ట్ కట్స్ కోసం మీరు ఏదైనా ఇన్స్టిట్యూషన్ నోట్స్ జిరాక్స్లో దొరుకుతుంది, మీకు జిరాక్స్ సెంటర్స్లో, అవి తీసుకోండి. కంప్యూటర్ సాఫ్ట్వేర్ కానీ, అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానీ, కంప్యూటర్ హార్డ్వేర్ కానీ,
నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ మీద. ఈ 4 సబ్జెక్ట్స్ ఏవైతే మీకు టెక్నికల్ పేపర్లో ఉన్నాయో వీటికి మీకు సంబంధించిన ఇంజనీరింగ్లో ఉన్న బుక్స్ ఏవైతే అకాడమిక్ బుక్స్ ఉన్నాయో అవి చదువుకుంటే మీకు ఈ 4 కాన్సెప్ట్లు సరిపోతాయండి. అంతకన్నా ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు అప్పుడు మేము చదివిన బీటెక్లో కానీ డిగ్రీలో కానీ ఇవి మాకు ఆ బుక్స్ మేము ఫెమిలియర్గా లేదు, మాకు ఏదైనా ఒకటే ఇప్పుడు అనుకుంటే మీరు ఏదైనా మెటీరియల్ తీసుకొని చదువుకోండి సరిపోతుంది. 4 ఒక దాంట్లో ఏదైనా మెటీరియల్ రిలీజ్ చేస్తారు విన్నర్స్ కానీ ఏదైనా, అది చదువుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు ఈ టెక్నికల్ జాబ్ కాబట్టి, వాళ్ళు గవర్నమెంట్ సైడ్ వస్తే మాత్రం వాళ్ళు ఎలాగా ప్లానింగ్ చేసుకోవాలంటే వీక్లీ 5 days వాళ్ళు ఆఫీస్ వెళ్తారు కాబట్టి మార్నింగ్ 2 hours ఫిజికల్ ఫిట్నెస్ అనేది రన్నింగ్ కానీ ఇవన్నీ కానీ ప్రాక్టీస్ చేయండి. మీరు రన్నింగ్ ఎలా ప్రాక్టీస్ చేస్తారంటే, మీరు ఇంతకుముందు ఫిట్నెస్ లేని వాళ్ళు అయితే ముందుగా వాకింగ్ చేయండి కొద్ది రోజులు, వారం 10 రోజులు వాకింగ్ చేసిన తర్వాత మీకు ఎంత వీలైతే అంత రన్నింగ్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేసుకోండి. తర్వాత మీ ఆఫీస్ వర్క్ చేసుకొని వచ్చిన తర్వాత రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ టాపిక్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయండి నైట్ పడుకునేంత వరకు. వీకెండ్స్లో వచ్చేసి మీరు సేమ్ గ్రౌండ్ వర్క్ కొంచెం టైంలో ఎక్కువ స్పెండ్ చేయండి, ప్రాక్టీస్ టెస్ట్లు చేయండి, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ టెస్ట్ చేయండి. కొద్ది రోజులు అయిన తర్వాత ఫుల్ ప్రాక్టీస్ టెస్ట్ అనేది చేయండి. దీని మీద టెస్ట్ పేపర్స్ ఏదైనా తీసుకోండి. టెక్నికల్ పేపర్ వచ్చేసి మిగతా డే మొత్తం అంటే సాటర్డే సండే 2 రోజులు మీరు టెక్నికల్ పేపర్స్ మీద ఫోకస్ పెట్టండి. సో మీరు ఆఫీస్ వర్క్ ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా కూడా మీరు మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లేదు కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ వరకు మీకు టైం ఉంటుంది. మీరు ఆల్రెడీ వాటితో పాటు మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రము మీరు టెక్నికల్ పేపర్ని వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా మాత్రమే చేస్తూ అక్కడ ఏదైతే మీరు ప్లానింగ్ ఉందో దాంతో పాటు టెక్నికల్ పేపర్ అడిషన్ చేసుకొని మాత్రమే చదవండి అంతే. మీరు జాబ్ ఏం లేదు చేయాలనుకుంటే మీరు 2 hours మార్నింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. సేమ్ ఇందాక చెప్పినట్టే ప్రాక్టీస్ టెస్ట్లు రాయండి బాగా. ప్రాక్టీస్ టెస్ట్ పేపర్స్ కానీ ఆన్లైన్లో ఏదైనా టెస్ట్ సిరీస్ కానీ తీసుకోండి. యాడ్స్ చూసి ఎక్కడ పడితే అక్కడ తీసుకొని బ్లైండ్గా కొనుక్కోకండి. యూట్యూబ్లో కానీ ఎక్కడైనా యాడ్స్ చూసి రీజనింగ్ అండ్ అర్థమెటిక్స్ అనేది ప్రాక్టీస్ చేయండి లంచ్ అవర్స్లో. తర్వాత 4 to 5 తర్వాత నుండి నైట్ పడుకునేంత వరకు మీరు కంప్లీట్గా టెక్నికల్ పేపర్ చేయండి. ఎందుకంటే 200 మార్క్స్ అనేది మీకు టెక్నికల్ పేపర్ అనేది ఉంది. సో ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.